దృష్టిలో వెళ్తాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఈ రోజున అనిపిస్తూ ఉంది, ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు. నాకు అది తెలుస్తుంది. ఎన్నికల మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయినాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ. కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి. జై జనసేన, జై హింద్. ఒక నిమిషం, మా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నన్ను గతమైంచి ఇప్పుడు మాట్లాడతానని చెప్పలా, మాట్లాడాను. మీ అందరికీ మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడు. తనకేమో పాలసీస్ ఏమి ఉండవు, తనకి చేయూతనిచ్చే పథకాలు తనకి ఏమి ఉండవు. తన కష్టం మీద తన బతకాలి, అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళాలి. అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది. విద్యా సంస్థలు కానీ నిస్సహాయంతో ఇసుక తవ్వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతోమంది పెద్దలు నేను చూశాను. అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, అరే నేను కనుక ఉండుంటే కొంచెం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండేవాడిని, ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు. ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా, అడ్డగోలుగా తవ్వేయకుండా, ఎక్కడో పిఠాపురాన్ని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను. అంటే మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సందర్భంలో నేను ఆయన్ని ఢిల్లీలో కలిశాను. ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే, వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే, ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళు మేమే కాపాడుకుంటాం ఆ నియోజకవర్గాన్ని అని చెప్పారు. ఇంకెవరిని రానివ్వరండి. అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు, కానీ ఎలక్షన్లో ఓడిపోయారు. మీ ఓట్లు బాగానే వచ్చినాయి. కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు, వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. కానీ సొంతగా పార్టీ పెట్టి ఆయన అంతే గౌరవిస్తాం. కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి ఒంటరి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు. నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు. పింక్ డైమండ్ లాగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఉదాహరణకి రమణ దీక్షితులు గారు టీటీడీ ప్రధాన అర్చకులు 2018-19లో ఆయన స్వయంగా నాకు మెసేజ్ పంపించారు, ఇక్కడ శ్రీవారి పింక్ డైమండ్ మిస్ అయిపోయింది, ఇక్కడ మీరు మాట్లాడండి అని. సార్ ఆ సమయంలో ఆయన టీడీపీని బాగా తిట్టిపోశారు, మీరు తప్పులు చేశారు అది ఇది. అదే గొంతుక మళ్ళీ వైసీపీగా రాగానే అడగటం మానేశారు. నేను పింక్ డైమండ్ ఆ రోజున మిస్ అయితే ఈ రోజు కూడా మిస్ అయింది, దాని గురించి మాట్లాడండి అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కాపు రిజర్వేషన్లు తీసుకోండి, ఏ సమస్యను తీసుకోండి, టీడీపీ ఉన్నప్పుడు ఒకలాగా, టీడీపీ కాకుండా వైసీపీ వస్తే ఒకలాగా మాట్లాడకూడదు. ప్రతి పాలసీ మీద చాలా స్పష్టమైన అవగాహన నుండి మాట్లాడాలి. ఇది కుదురుతుంది, ఇది కుదరదు, లేదా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే కనీసం బాధ్యత, అకౌంటబిలిటీ నేను ఈ పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను.